ఇండిగో యాజమాన్య వైఖరితో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం శంషాబాద్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? భోగి ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన సంక్షోభం కొనసాగుతుంది. మరోవైపు కూడా ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం వర్ణనాతీతం చెప్పాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి మనము ఇండిగో ఫ్లైట్ సంబంధించి కౌంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్స్ వద్ద కూడా ప్రయాణికులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పటివరకు పరిశీలిస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు 69 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సో క్యాన్సిల్ అవ్వడంతోనే అలాగే వారికి సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే గతంలో వాళ్ళు ట్రావెల్ చేసిన లగేజ్కి సంబంధించి కావచ్చు, ఆయా స్టేట్స్ నుంచి రావాల్సిన ఫ్లైట్స్, అలాగే ఇక్కడ నుంచి ఫ్లైట్స్ వెళ్లాల్సిన ఏవైతే ఉంటారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రయాణికులు ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. సో వారితో మాట్లాడిద్దాం. అసలు ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, అలాగే సార్ ఎలాంటి సిచ్యువేషన్ సార్, అసలు ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చి మార్నింగ్ 8:30కి వచ్చామండి. ఇంత ఫ్లైట్ క్యాన్సిల్ అండి. నిన్న మాకేమన్నారంటే 1 hour 2 hours బిఫోర్ ఉన్నారు. 8:30కి వచ్చాను. 8:30కి వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ గాట్ క్యాన్సిల్. నేను సరే ఓకే, బట్ ఐ హ్యావ్ టు గో టు కోల్కతా, కంపల్సరీ వెళ్ళాలి. నేను అదే అన్నా అనమాట. కనీసం నాకు రూటింగ్ వేరేది ఇవ్వండి, ఒక 2 hours 3 hours డిలే అయినా పర్లే. ఐదర్ రాయ్పూర్, ఐదర్ జార్ఖండ్, ఒరిస్సా, బెంగళూరు, చెన్నై, కోల్కతాకు ఫ్లైట్స్ ఇంకా 1 week వరకు అసలు ఫ్లైట్సే లేవంట. టోటలీ క్యాన్సిల్డ్. సో మీరు అంటే మీ అమౌంట్ మరి రిఫండ్ అవ్వడం, తర్వాత మన హాస్పిటాలిటీ 3 to 5 days నో హాస్పిటాలిటీని. నాదుడు లేడండి, మంచినీళ్ళు ఇవ్వడం కూడా నాదుడు లేడు, కుర్చీ లేదండి, మంచినీళ్ళు లేవండి. ఇప్పుడు నేనంటే ఆడపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, కనీసం వసతి ఏం లేదండి, ఏం వసతి ప్రొవైడ్ చేస్తలేరు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. కౌంటర్లు 3 కౌంటర్లు అండి, ఇండిగోది 3 కౌంటర్లు అండి. ఎంత ఇబ్బందికరంగా ఉండదు చెప్పు. కనీసం 1000 మంది ఈరోజు దాదాపు 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయండి ఆల్ ఓవర్ ఇండియా. ఈడ 1000 పొద్దునుంచి చూస్తే మీరు ఉండొచ్చు, పొద్దునుంచి ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. కనీసం 3 కౌంటర్లు, ఒక్కొక్క ఇది కస్టమర్కి మీరు 6 గంట తీసుకుంటే వేరైనా వర్క్ చూసుకుంటే కనీసం సరే అవుతలే, నేను ట్రైన్ బుక్ చేశాను, ట్రైన్ వెయిటింగ్ లిస్ట్, ఇప్పుడు నాకు కంపల్సరీ పోవాలి. అది కూడా లేదంటే కార్ బుక్ చేసుకొని పోవాలి. అంటే ఇప్పుడు నేను 8,000 చూసుకుంటే 20,000 నాకు ఖర్చు అవుతుంది. నష్టమే నాకు. 3 రోజుల నుంచి డైలీ నష్టమే నాకు. వస్తున్నా పోతున్నా 3,000 4,000 రూపాయలు. 3 రోజులు, థర్డ్ డే కంపల్సరీ సార్, డోంట్ వరీ, విల్ గో అని చెప్తే నేను వస్తున్నాను. నేను ఒకవైపు ఇండిగో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మొత్తం ఎయిర్లైన్స్ విఫలమైపోయింది. వాళ్ళు డబ్బులే చూస్తున్నారు. కనీసం బుకింగ్ చేసేటప్పుడు కూడా క్యాన్సల్డ్ అని పెడతలేరు. బుకింగ్ అవుతుంది, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఏం కేంద్ర ప్రభుత్వానికి రామ్మోహన్ నాయుడు గారు విఫలమైపోయారండి. కనీసం ఏంది డీజీసీ గైడ్లైన్స్ December 1st నుంచి అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఇండిగో మేనేజ్మెంట్ హస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండి. వాళ్ళకి డబ్బులు కావాలి, ప్యాసింజర్ ఏమన్నా కానీ. కనీసం ఇంత వసతి లేదు. చూస్తున్నారు కదా మీరు, మంచినీళ్ళు వసతి కూడా లేదు. టీ కాఫీ మంచినీళ్ళు వసతి లేదు, కూర్చోలేదు ఇక్కడ. సో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్యాసింజర్స్ కూడా. వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిబ్బంది కానీ, తర్వాత హాస్పిటాలిటీ కల్పించకపోవడం, అలాగే చాలా వరకు కూడా ఇంకా అమౌంట్ రిఫండ్ కావాల్సి ఉంది. సో అమౌంట్ రిఫండ్ కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెళ్దామన్నా కూడా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్న వారంతా కూడా లగేజ్ సరైన ట్రాకింగ్ సిస్టమ్ లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 3 కౌంటర్లు ఉన్నాయి. ఈ 3 కౌంటర్లు కూడా సిబ్బందికి ప్యాసింజర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అలాగే వారి యొక్క ట్రాకింగ్ కానీ, అలాగే బోర్డింగ్ ప్రాసెస్ కానీ, తర్వాత ఈ ఫ్లైట్స్కి సంబంధించి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న సరైన సమాధానం లేదు. సో అత్యవసర పరిస్థితుల్లో వారు వెళ్తూ ఉన్నారు. అలాగే బిజినెస్లో సంబంధించి బిజినెస్ వ్యాపార కార్యకలాపాలు చేసుకునే వారు వెళ్తున్నారు. మెడిసిన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఇటు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఉదయం నుంచి 69 ఫ్లైట్స్ ఇప్పటికీ క్యాన్సిల్ అయ్యాయి. సో సరైన సమాధానం లేదు మేనేజ్మెంట్ నుంచి. సిబ్బంది కొరత, అలాగే పైలట్కి సంబంధించి డీజీసీఏ నిబంధనలు కూడా సడలించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే ఒక క్లారిటీ లేదు. సో స్పష్టత లేదంటూ కూడా వీరంతా ప్యాసింజర్స్ అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా. ఇప్పటి వరకు వాస్తవానికి దాదాపు 1000 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సో వేల సంఖ్యలో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఉదయం నుంచి కూడా చాలామంది ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటూ చిన్నపిల్లలు, పెద్దవారు, అలాగే చాలామంది ట్రాన్స్పోర్టేషన్కి ఎవరైతే వస్తూ ఉంటారో వారంతా కూడా
చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో మరొక వైపు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ నుండి శబరికి వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. సో వారికి ఇండిగో వారు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? అయ్యప్ప మీరు ఎప్పుడు వచ్చారు, అసలు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? లైన్లో లేడటం మా సాములు రేపు ఉంది, మాకు కన్ఫామ్ గురించి వచ్చినాం. ఇరుముడు కట్టుకున్నాక మళ్ళీ వెనుక పోలేముగా, మరి ఇది లేదంటే వెహికల్ ఏమైనా రెడీ చేసుకొని పోవాలా ఏందని, పోస్ట్ పోన్ చేసుకోవాలా ఇరుముడి, దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అసలు? మీకు ఏమైనా మెసేజ్ ఏమైనా వచ్చిందా? సీట్ నెంబర్లు అన్నీ వచ్చినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంటారు. అది రిఫండ్ మనం చేసుకుంటే రాదంట, వాళ్ళు అయితేనే ఇస్తారంట, అది కన్ఫామ్ లేదు. ఏమైనా టైం ఏమని చెప్తున్నారా మరి? లేదు, ఏం లేదు, చెప్పట్లేదు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎటువైపు వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చింది ఎల్బీ నగర్. ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు? అంటే మేము అక్టోబర్లో బుక్ చేసుకున్నాం. ఎంతమంది ఉన్నారు స్వాములు మీలాగా, ఎంతమంది వెళ్తున్నారు? చాలా మంది ఉన్నాం కానీ ఇప్పుడు పోయేది నలుగురం రేపు. సో దశల వారీగా వస్తూ ఉన్నారు అందరు కూడా, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీకు ఇప్పటివరకు మెసేజ్? అందరు భయపడుతున్నారు. ఇరుముడు కట్టుకున్నాక మళ్ళీ ఏం చేయలేము. బస్సా లేకపోతే వెహికల్, కారు ఏదనేది కూడా కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం. ఇరుముడు పోస్ట్ పని చేసుకోవాలని అది కన్ఫర్మ్ లేదు. వీళ్ళు కన్ఫర్మ్ చేసి మేము ఏదైనా చేసుకోవడానికి రెడీ ఉంటే వీళ్ళు ఇవ్వట్లేదు. ఆల్టర్నేట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ చాలా బిజీ అయి ఉండొచ్చు. ట్రైన్ వెళ్ళాలన్న బస్సెస్ అవి కూడా లేవు, టికెట్ లేవు, వేరే ఫ్లైట్ టికెట్లు కూడా లేవు. ఒకవేళ ఉన్నా కానీ 60,000-70,000 అంట. ఎంత టికెట్ ఫ్లైట్ అంటే మీరు ఎమర్జెన్సీలో బుక్ చేసుకున్నారు? అదే ఎంత? మేము బుక్ చేసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ 10,500 ఏమైంది. ఇప్పుడు ఓన్లీ అప్పే 25,000-30,000 అంట. సో అయ్యప్ప స్వాములు అందరూ ఎవరైతే ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉన్నారో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సరైన సమాధానం లేకపోవడం, అలాగే ఈ యాజమాన్యం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక అమౌంట్ కూడా రిఫండ్ కాలేదు. సో ఆల్టర్నేట్గా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెళ్దామంటే ట్రైన్ కూడా చాలా వరకు బుకింగ్స్ అయిపోయాయి. అలాగే బస్సెస్ కూడా వెళ్ళాలంటే సమయం పడుతుంది. చాలామంది కూడా ఇరుముడు కట్టుకొని స్వాములంతా కూడా శంషాబాద్ రావడం, ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవడం, తర్వాత ఇక్కడ నుంచి వెళ్దాం శబరికి అనుకోని, కానీ తీరా చూసేసరికి ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ప్యాసింజర్స్ ఉన్నారు, సరైన సమాధానం లేదు. సో మేనేజ్మెంట్ కానీ తర్వాత సిబ్బంది కూడా కొరత ఉండడం అనేది తీవ్ర ఇక్కట్ల గురి చేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మాట్లాడదాం. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయి మనం చెప్పారు అసలు ఏమవుతుంది? మాకేం తెలియదండి. సిద్ధికి పోవాలని ఇచ్చినాము. ఇక్కడ నుంచి అమ్మ ప్రొద్దుటూరు నుంచి. మెసేజ్ ఏమైనా వచ్చిందమ్మా? Yeah, we got it as we got the boarding pass. సో వాట్ దే సెడ్? They didn't say anything. I just came. I wanted to go and check in. So, thank you. సో వారికి బోర్డింగ్ పాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. వారు షిరిడికి వెళ్ళాల్సి ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఫ్లైట్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది మాత్రం సరైన సమాధానం లేకపోవడం, అలాగే చాలా వరకు కూడా పెద్దవారు ఉన్నారు, తర్వాత చిన్నారులు ఉన్నారు, వాళ్ళ లగేజ్కి సంబంధించి కానీ, అలాగే ట్రాకింగ్ సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే మెకానిజం అంతా కూడా ఒక ట్రాక్లో పెట్టాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇండిగో సర్వీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ప్యాసింజర్స్తో కావాలనే ఆడుకుంటోంది, కావాలని ఇదంతా కూడా చేస్తోంది. సో మేమంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్యాసింజర్స్ అందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర అసంతృప్తితో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇండిగో సర్వీసెస్ సంబంధించి. ఇదే లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.